కుటుంబం నుంచి దేవుడు నన్ను ఏర్పరచుకున్నారు. అయితే మా నాన్నగారు మున్సిపల్ కమిషనర్గా చేసేవాళ్ళు. మొదటగా 10th వరకు నేను హైదరాబాద్లోనే చదువుకున్నాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు మా నాన్నగారు సెక్రటరేట్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ సీఎం ఆఫీస్, సెక్రటరేట్ ఆఫీస్లో ఆయన పనిచేసేవాళ్ళు. తర్వాత 10th అయిపోయిన తర్వాత ఆయనకి ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు మా నాన్నగారు ఈ ఆంధ్ర వైపుకి వచ్చేసారు. ఆంధ్ర వైపు అంటే గుంటూరు సైడ్ ఆయన సో ఇటువైపు వచ్చేసారు. మేము వచ్చిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలు ఒక ఊర్లో ఉంటాం, మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది, వెళ్తూ ఉంటాం. నాకు ఒక సహోదరి, 2 సహోదరులు, నేనే మొట్టమొదటి దాన్ని. అయితే చాలా బాగుంటుంది కమిషనర్ కూతురు జీవితం, చాలా బాగుంటుంది. హ్యాపీగా మొత్తం పనోళ్ళు ఉంటారు, ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు మనకుంటే తెలుసు, అని మనకు ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంటుంది. పెద్ద పాప గారు మన పేరుతో ఎవరు పిలవరు, గొప్పగా పిలుస్తారు. అయితే కమిషనర్ గారు పాప అనగానే చాలా బాగా చూసుకుంటారు అందరూ. బాగుండేది లైఫ్, చాలా హ్యాపీగా, చాలా చక్కగా ఉండేది. అయితే ఈ టైంలో నాకు ఒక భయం ఉండేది లోపల. ఎందుకంటే మేము ఖురాన్ చదివేటప్పుడు మాకు ఒక టీచర్ వచ్చి మౌలానా ఖురాన్ నేర్పించాలంటే టీచర్ మేము నేర్చుకోవడం వాళ్ళం వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అంటే మనం చదువుతో పాటు అరబీ కూడా నేర్చుకోవాలి. అయితే ఈ టైంలో నేను నేర్చుకుంటున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, నువ్వు పాపం చేస్తే, నువ్వు తప్పు మాట్లాడితే దేవుడు నీ నాలుక కత్తిరించేస్తాడు. నువ్వు కనుక తప్పు చేస్తే నీ చేతులు కత్తిరించేస్తాడు. నువ్వు కనుక తప్పు నడక నడిస్తే నీ కాళ్ళు తీసేస్తాడు. అక్కడ నరకంలో పురుగు ఆరగదు, అగ్ని చావుదాలాగా అగ్ని మండుతూ ఉంటుంది. అక్కడ ఒక పెద్ద బాండి ఉంటుంది, దానిలో నిండా నూనె మరుగుతూ ఉంటుంది. అయితే నిన్ను పాపం చేస్తే ఆ నూనెలో వేసి బాగా వేపేస్తుంటాడు. ఈ మాటలు చాలా బలంగా నాలో ఉండిపోయాయి. ఇప్పుడు ఎలాగా, నేను పాపం చేశాను కదా, అబద్ధాలాడుతున్నాను, మా మమ్మీ డాడీకి చెప్పకుండా చాలా పనులు చేస్తుంటాం, ఈ టీచర్ బాగాలేదు, ఆ టీచర్ ఈ లెక్చర్ మంచిది కాదు, అందరూ ఒకరి మీద ఒకరు చెప్తుంటాం, ఈ మనకు నచ్చిన వాళ్ళని మంచి చెప్తాం, మనకు నచ్చిన వాళ్ళని తిడతాం, ఎన్నో పాపాలు చేస్తున్నాను కదా. అయితే ఖచ్చితంగా ఈ శిక్ష నాకు ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఎస్. ఎలాగ తప్పించుకోవాలి, ఈ శిక్ష నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, ఇది ఒక భయం ఉండేది నాకు. కానీ ఈ విషయం మా ఇంట్లో ఎవరికి తెలియదు, నా ఒక్కదానికే తెలుసు. ఈ భయం నాలో ఉన్నప్పుడు ఈ శిక్ష నుంచి ఎలాగ నేను తప్పించుకోవాలి, ఈ పాపం నుంచి నేను ఎలా బయటికి, పాపం కాదు శిక్ష, నాకు శిక్ష రాకూడదు. సరే 5 రోజులు ఏ తప్పు చేయకుండా బలంగా ఉండేదాన్ని, 5వ రోజు ఏదో ఒక మిస్టేక్ మళ్ళీ చేసేదాన్ని. సరే తప్పు చేయకుండా పాపం చేయకుండా ఉందాము అంటే ఎవరినో ఒకరిని తిట్టడం, ఎవరినో ఒకరిని ఏదో అనడం, ఇది నడుస్తుంది. ఎలాగ తప్పించుకోవాలి, ఎలాగ ఈ శిక్ష నాకు ప్రతిరోజు పడుకునేటప్పుడు ఎవరు చూడనప్పుడు నేను నాలుక మడత పెట్టుకొని మాట్లాడడానికి ట్రై చేశాను. ఒకవేళ నాలుక కట్ చేస్తే నేను మాట్లాడగలనా లేదా, సరే నన్ను ఆ నూనెలో వేపేస్తే నేను ఎలా అవుతాను, తందూరిలాగా అయిపోతే నా స్కిన్ ఏమైపోద్ది, ఇవన్నీ భయాలు నాకు ఉండేవి. సో కానీ ఇది వద్దు, నాకు ఈ శిక్ష వద్దు, ఏం చేయాలి? ఎక్కువగా నమాజులు చదివేదాన్ని. ఎంత ఎక్కువగా నేను నమాజ్ చదివేదాన్ని అంటే, మనకు హోల్ నైట్ ప్రేయర్స్ ఉంటాయి, అలాగే ముస్లిమ్స్లో కూడా జాగికి రాత్ అని ఉంటుంది, షబె మెరాజ్, షబె బరాత్ అని ఉంటుంది. ఆ రాత్రి అంతా నమాజులు చేస్తూనే ఉంటారు. అయితే ఈ నమాజ్ చేయడం అంటే ఊరికి కూర్చొని కాదు, నించొని లెగుస్తా ఉండాలి. ఎన్ని రకాతులు చేస్తే అన్నిసార్లు లేచి కూర్చుంటుండాలి. అయితే నేను ఎక్కువసార్లు నమాజ్ చేసి 200, 300 వరకు చేసి చదివేదాన్ని. మా అమ్మ మా చెల్లి కన్నా ఎక్కువ చదివేదాన్ని, ఎలాగైనా ఈ పాపంలో నుంచి ఈ శిక్ష నాకు పోతుందేమో అని. అయితే మా అమ్మగారు ఒకటే అనేవాళ్ళు, నీకు మంచి పుణ్యం వస్తుంది, పుణ్యం కానీ ఓకే పుణ్యం వస్తుంది, మళ్ళీ పాప విషయం ఏంటి, ఈ శిక్ష విషయం ఏంటి, ఈ శిక్ష పోతుందా లేదా, పుణ్యం మాత్రం పెరుగుతుంది, గుడ్, కానీ నీ శిక్ష పోయింది అని మాత్రం ఎవరు అనేవాళ్ళు కాదు. పాపం అక్కడే ఉంది, శిక్ష అక్కడే ఉంది, ఇక్కడ మాత్రం పుణ్యం పెరుగుతుంది. ఇదేంటో లాజిక్ అర్థమయ్యేది కాదు. ఈ పుణ్యం పెరిగితే ఏమవుతుంది, కానీ నా శిక్ష కదా ఇంపార్టెంట్, అది కదా నా నుంచి వెళ్ళిపోవాలి. సరే ఇలా మా అమ్మగారు అనుకున్న చాలా మంచి భక్తి పరురాలు నా కూతురు అని చెప్పి, అందరికన్నా ఎక్కువ అంటే అసలైన భయం నాకు తెలుసు, ఆ శిక్ష నాకొద్దు, ఆ నరకం నాకొద్దు, అదే నా భయం ఎప్పుడు ఉండేది. అయితే ఇలాంటి టైంలో ఎక్కువసార్లు ఖురాన్ చదివేయడం, దానిలో ఉన్న ఎన్ని సూరాలు ఆయత్తులు ఉంటాయి అవన్నీ ఎక్కువసార్లు జపమాల కింద ఎక్కువసార్లు చదివేయడం, అది బాగా బట్టి కొట్టేయడం, అన్నీ చేసేదాన్ని ఎలాగైనా సరే శిక్ష నుంచి తప్పించుకోవాలని. కానీ పుణ్యం పెరుగుతుంది కానీ శిక్ష నుంచి తప్పించుకోవడానికి మాత్రం లేదు, అది అక్కడే ఉంది, ఇది ఇక్కడ పెరుగుతుంది. సరే ఏం చేయాలి ఈ టైంలో? ఇలాంటి సమయంలో నాకు ఒక ఫ్రెండ్ దొరికింది ఎంబీఏకి. నేను ఒక ప్లేస్లో నేను చదువుకున్న చదువు చెప్తాను. నేను డిగ్రీ కెమిస్ట్రీ చేశాను, తర్వాత నేను బీఎడ్ చేశాను, బీఎడ్ తర్వాత ఎంబీఏ తర్వాత ఎంఫిల్ తర్వాత లా చదివాను. లా చదివి హైకోర్టులో లాయర్గా ఎన్రోల్ అయ్యానండి. ఇవన్నీ నేను చదివిన చదువులు. ఆవిడకి ఆయాసం వచ్చింది. అయితే ఓకే, అయితే ఈ టైంలో ఇన్ని చదువులు మనం చదువుకున్నాం. సరే అయితే నేను ఎంబీఏ చదివేటప్పుడు వైజాగ్ వచ్చినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ దొరికి చెప్పింది, నవీన నువ్వు ఏదో టెన్షన్ పడుతున్నావు, నువ్వు టెన్షన్ పడకంటే, లేదురా నేను దేవుడితో మాట్లాడాలి, ఎలాగైనా నాకు శిక్ష లేకుండా నేను చేయాలంటే ఎవరితో మాట్లాడాలి? అవును, మనుషులతో మాట్లాడితే అవుతుందా? వెళ్ళి ఎవరితోనే మాట్లాడితే అవుతుందా? సో ఎవరిని పట్టుకోవాలి డైరెక్ట్గా?
దేవుని పట్టుకోవాలి. సో ఏం చేయాలి అంది. సరే నువ్వు ఉండు, ఒక పని చేయి, ఇదిగో నీకు ఒక పుస్తకం ఇస్తున్నాను, సాయిబాబా చరిత్ర, తీసుకెళ్ళి 7 రోజుల్లో చదివి ఆయన టింగ్ మని ప్రత్యక్షమైపోతాడు, అప్పుడు నీకేం కావాలో అడిగేవచ్చు. ఇదేదో బాగుందని చెప్పి. కానీ మా ఇంట్లోకి రానివ్వరు. మా ఇంట్లో ఎలా ఉంటుంది అంటే, మేము ఒక రూమ్లో ఉంటాను, నేను మా సిస్టర్ ఒక రూమ్, మా మమ్మీ వాళ్ళ రూమ్కి మా రూమ్కి ఇంటర్కామ్ కనెక్షన్ ఉంటుంది, ఫోన్. మా మమ్మీ ఫోన్ చేసి హాల్లో రావచ్చు టీవీ చూడడానికి అంటే మేము వస్తాం హాల్లోకి. మా మమ్మీ కళ్ళతోనే చెప్తుంది గెట్ ఇన్ అని, కానీ కామ్గా లోపలికి వెళ్ళిపోతాం. మా రూమే మా ప్రపంచం, మా రాజ్యం అనమాట. అయితే కానీ ఏదైనా సినిమా వెళ్ళాలంటే మా తమ్ముళ్ళు ఇద్దరు ముందు ఆ మూవీ వెళ్తారు, బాగుందా లేదా అక్కల్ని చూపించొచ్చా లేదా డిసైడ్ అయ్యి ఇద్దరు చక్కగా తీసుకెళ్తారు. అటుపక్క ఇటుపక్క తమ్ముళ్ళు కూర్చుంటారు, మధ్యలో కూర్చోబెట్టి చక్కగా హ్యాపీగా ఏ ఒక్క డిస్టర్బెన్స్ లేకుండా మూవీ చూసి చక్కగా ఇంటికి తీసుకొచ్చేస్తారు. బాగుంటుంది, ఒక సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది కదా, మనం చాలా హైగా ఫీల్ అవ్వచ్చు. అలాగా ఆ టైంలో ఈ బుక్ని ఎలా లోపల తీసుకెళ్ళాలి, సరే తీసుకొచ్చాను. నాకు తెలుగు అస్సలు రాదండి, తెలుగు చదవడం కూడా నాకు రాదు. దేవుడే గొప్ప కృప, ఆయన నేను బైబిల్ చదువుతున్నాను. అయితే ఆ బుక్ తీసుకొచ్చాను, హిందీ సాయిబాబా చరిత్ర తీసుకొచ్చి బుక్స్ మధ్యలో పెట్టి 7 రోజులు చదువుతున్నాను. మా చెల్లి ఒక్కరికే తెలుసు, నేనేం పని చేసినా ఆవిడకే తెలుసు, కానీ ఆవిడ నోరు తెరవదు, సైలెంట్ క్వైట్ అంటే కామ్ అయిపోతుంది, భయం. అయితే చదివాను, 7 రోజుల్లో ఎవరు రాలేదు. నేను వెళ్ళాను మళ్ళీ ఫ్రెండ్ దగ్గరికి, ఏం అవ్వలేదు, ఎవరు రాలేదు. సరే ఇలా కాదు నవీన, నేను ఇదో ఇంత చిన్న విగ్రహం ఇస్తాను, రోజు పాలు అప్పం వేసి మళ్ళీ 7 రోజులు చదువు. సరే ఓకే, నా విగ్రహం ఎలా తీసుకెళ్ళాలి ఇంట్లోకి? సరే ఎలాగో అలా చిన్నదే ఉంది కాబట్టి తీసుకెళ్ళి బుక్స్ మధ్యలో పెట్టాను. మనం ఆడుకునే గిన్నెలు ఉంటాయి కదా, దాంట్లో పాలు వేసాను, అప్పం వేసి రోజు పెట్టి మళ్ళీ 7 రోజులు. ఈ 7 రోజులు ఒక ఆలోచన వచ్చింది, ఏమైనా బహుశా రాత్రి వచ్చి వెళ్ళిపోతున్నారేమో, పాపం పడుకుంటుందిలే అని చెప్పేసి వెళ్ళిపోతున్నారేమో, ఎలా నేను మాట్లాడాలి, నా పాపం నుంచి ఎలాగ నేను బయటపడాలి, శిక్ష నుంచి అని ఆ 7 రోజులు రాత్రి పడుకోవడం కూడా మానేశాను. అలాగా మానేసి చదివేదాన్ని, వచ్చేసారేమో సాయి వస్తే మాట్లాడేయాలి, భయం, తొందరగా ఈ యొక్క శిక్ష నుంచి తప్పించుకోవాలి. ఏమీ అవ్వలేదు. మళ్ళీ తీసుకెళ్ళి ఆ బొమ్మ పుస్తకం అన్నీ ఆవిడకి ఇచ్చే, ఏమీ అవ్వలేదే అని చెప్తే, ఓ ఏం అవ్వలేదా, సరే ఓకే. ఇంకో ఫ్రెండ్ చెప్పింది, ఇలా కాదు నవీన, మా ఊర్లో ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ చుట్టూ 108 సార్లు తిరిగితే ఏమంటారు గర్భగుడిలో ఉన్న అతను బయటకు వచ్చి ప్రత్యక్షం అయిపోతాడు. అది నిజమా? ఓకే చలో ఆ టెంపుల్కి వెళ్దాం. మా పేరెంట్స్కి చెప్పకుండా వెళ్ళిపోయాను. అదేమో చిన్న ప్లేస్లో కట్టలేదండి, ఎన్నో ఎకరాల్లో కట్టాడు ఆ గుడి. చుట్టూ తిరిగేసరికి కాళ్ళ నొప్పులు వచ్చాయి, శోష వచ్చింది, కళ్ళు తిరిగాయి, ఆకలేసింది, అన్నీ వచ్చాయి, కానీ లోపల నుంచి మాత్రం ఎవడు బయటికి రాలేదు. ఫినిష్. అక్కడ కూడా ఇలాగా 1, 2 కాదు, చాలా చేసేదాన్ని. ఎలాగైనా శిక్ష నుంచి నేను తప్పించుకోవాలి, శిక్ష నాకొద్దు, ఆ నరకంలోకి నేను వెళ్ళకూడదు, ఈ నరకం నాకొద్దు, ఆ యొక్క అగ్ని నాకు వద్దు అనుకునేదాన్ని. ఆ భయం నాకు చాలా ఎక్కువ ఉండేది. ఇలా ఎన్నో పనులు చేశాను, 1, 2 కాదు. అంటే మా అమ్మగారికి ఈ వీడియో ద్వారా తెలియాలి, కానీ వీడియోస్ ద్వారా మా అమ్మగారికి ఆవిడకి తెలియదు సంగతి. అయితే ఈ టైంలో నేను కాలేజ్లో చదువుతుంటే నా యొక్క సీనియర్, నాకన్నా ఒక సీనియర్, మా హస్బెండ్ నా సీనియర్, ఆయన మీరు తెలిసే ఉంటుంది, రాజబాబు గారు, పాటలు పాడే రాజబాబు గారు ఉన్నారు కదా, ఎంత పాటలు, అది కొండలలో లోయలలో పాటలు, చాలా పాటలు పాడారు ఆయన, ఎన్నో భాషల్లో. ఆయన కుమారుడే అనమాట మా హస్బెండ్, ఆయన పెద్ద కుమారుడు. అయితే అతను ఏం చేశాడంటే, ఒకరోజు ఒక స్లిప్ మీద వాక్యం రాసుకొని తీసుకొచ్చాడు మా రూమ్లోకి. అంటే అతను సీనియర్ కదా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. జూనియర్స్ ఏం చెప్తారు, సీనియర్స్ని సార్ సార్ అంటారు, వాళ్ళు రాగానే నిలబడతారు. మనం సీనియర్ అయితే మన కోసం అందరు నిలబడాలి. అయితే ఆ సీనియర్ కదా వినాలి. అయితే వచ్చి, ఇదిగో ఈ వాక్యం, దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను దేవుడు ఏర్పరచుకోబోతున్నాడు, నిన్ను గొప్పగా నిలబెట్టుకోబోతున్నాడు, నువ్వే నా భార్య కాబోతున్నావు అని చెప్పి ఆ వాక్యం ఇస్తే చాలా కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? స్లిప్ ఇచ్చినందుకు కాదు, చెప్పినందుకు. నేను ఇన్ని చేసినా నాకు దేవుడు కనిపించలేదు, మాట్లాడలేదు, ఈ అబ్బాయితో దేవుడు ఎలా మాట్లాడేస్తున్నాడు అని చెప్పి చాలా కోపం వచ్చేది. కావాలని ట్రాష్ చేస్తున్నాడేమో ఈ అబ్బాయి నాకు అని చెప్పి. అయితే అప్పుడు వాక్యం యొక్క విలువ తెలియదు, పడేసేదాన్ని. మళ్ళీ ఆయన ఓపికతో మరుసటి రోజు మళ్ళీ రాసుకొచ్చేవాడు, చిన్న స్లిప్ మీద మళ్ళీ వాక్యం రాసుకొచ్చి, ఇదిగో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, ఇది మాట్లాడుతున్నారు దేవుడు, ఇది ప్రతిరోజు వాక్యం ఇచ్చేవాడు. ప్రతిరోజు నేను పాపం ఆయన రోజు ఇచ్చేవాళ్ళు, నేను రోజు పడేసేదాన్ని. ఏంట్రా బాబు రోజు ఇలా మాట్లాడుతున్నారు దేవుడు, ఇంతో నేను ఇన్ని చేశానే, ఇన్ని తిరిగాను, ఇన్ని పుస్తకాలు చదివేస్తున్నాను, ఇన్ని చేస్తాను, నాతో దేవుడు మాట్లాడకుండా ఈయనతో ఇలాగ దేవుడు మాట్లాడుతున్నాడు ఈయన అనిపించింది. ఈ సమయంలో నాకు పెళ్లి సంబంధం చూస్తూ ఉన్నారు. అయితే అప్పటికే అయితే మా మమ్మీకి ఎలాంటి సంబంధం కావాలంటే, అత్త ఉండకూడదు, ఆడబడిచి ఉండకూడదు, మా ఉండకూడదు, పక్కింటి వాళ్ళు ఉండకూడదు, ఎదురింటి వాళ్ళు ఉండకూడదు, ఎవరు ఉండకుండా ఉన్న అబ్బాయి అయితే మా అమ్మాయి సేఫ్, అది మా అమ్మ ఉద్దేశం. పాపం అలాంటి వాళ్ళు దొరకలేదు. లాస్ట్కి ఒక సంబంధం రైట్ అయింది. అత్త ఉంది, మా ఉంది, పక్కింటి వాళ్ళు ఉన్నారు, ఆడబడుచులు ఉన్నారు, అందరు ఉన్నారు.
అయితే ఆ సంబంధం ఓకే అయిపోతే వాళ్ళు అనుకున్న అబ్బాయి అనుకున్నాడు, ఈవిడ చాలా చదువుకున్నారు కదా, వీళ్ళ ఫ్యామిలీలో అందరూ బాగా చదువుకున్నారు, మా మమ్మీ కూడా లా చేశారు, అయితే వీళ్ళందరూ బాగా చదువుకున్నారు కదా, అయితే ఖచ్చితంగా వీళ్ళు మోడ్రన్గా ఉండి ఉంటారేమో అని అనుకున్నాయి. ఆ అబ్బాయి అన్నాడు, మేము అబ్బాయిని చూడకూడదు, పెళ్లి తర్వాతే చూస్తాం. సర్ప్రైజ్ అనమాట, ఆహో ఇతను నా హస్బెండా అనుకుని. పెళ్లి తర్వాత, ఈ పెళ్లి లోపల అందరూ చూడొచ్చు, మా చుట్టాలు బంధువులు నా చెల్లి అందరూ చూడొచ్చు, నేను ఒక్కదాన్నే చూడకూడదు, తర్వాత చూడాలన్నమాట. అయితే ఆ అబ్బాయి ఫోన్ చేశాడు, నేను మాట్లాడతానని. అయితే మాట్లాడుతున్నప్పుడు అందరు చుట్టూ కూర్చొని ఇంటర్కామ్ మధ్యలో పెట్టారు, ఫోన్ మధ్యలో పెట్టారు. వాడికి తెలియదు పాపం, ఏది చాలా మోడర్న్ ఫ్యామిలీ, బాగా చదువుకున్నారు కదా, ఒత్తి ఫోన్ ఇచ్చారేమో ఈ అమ్మాయికి అనుకుంటున్నాడు. అయితే అక్కడ మాట్లాడుతూ మా నాన్నగారి గురించి కొంచెం తప్పుగా మాట్లాడాడు, కొంచెం రాంగ్గా, అంటే మీ నాన్న కామన్ సెన్స్ లేదా అనే మాట మాట్లాడేసరికి, ఎవరికైనా ఆడపిల్లలకి నాన్న గురించి అంటే ఊరుకుంటారండి? ఆడు ఎవరైనా సరే నాన్న గురించి అంటే మాత్రం ఏ ఆడపిల్ల ఊరుకోదు. అమ్మ గురించి అన్నా సరే ఓకే, ప్రాబ్లమే లేదు, నాన్న గురించి అంటే మాత్రం ఎస్. అలాగా ఆ టైంలో మా నాన్న గురించి మాట్లాడుతుంటే చాలా బాధ వచ్చింది, కోపం వచ్చింది, కానీ ఏం మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి, అందరు ఉన్నారు కదా కూర్చొని. అప్పుడు మా చింతమ్ముడు చెప్పాడు, అక్క నీకు బాగా కోపం వస్తుందా? ఎస్, ఇది తిట్టేయి, ఫుల్గా తిట్టేయి అన్నాడు. ఓకే, ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మా దాంట్లో తమ్ముళ్ళే, అంటే అబ్బాయిలే పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఫుల్గా తిట్టేశాను. పోన్లే ఈ సంబంధం వెళ్ళిపోయింది, నాకు ఇంకా ఈ సంబంధం రాదనుకున్నాను, కానీ వాళ్ళే వచ్చారు, మీ అమ్మాయే కావాలనగానే మా అమ్మ నాన్న ఎంత సంతోషపడ్డారంటే, మా అమ్మాయి తిట్టినా సరే మా అమ్మాయే కావాలంటే వీళ్ళు ఎంత మంచి వాళ్ళో అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అసలైన టెన్షన్ నాకు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది, నేను ఒకసారి తిట్టాను, అతను ఎన్నిసార్లు తిట్టొచ్చు? ఎస్, చివరి వరకు. ఎందుకంటే పెళ్లిలో ఏదైనా ఒక తప్పు జరిగితే ముసలోళ్ళు అయిన తర్వాత కూడా చెప్పుకుంటారు వాళ్ళు, ఇదిగో నువ్వు నీ పెళ్లిలో నాకు ఇది ఇవ్వలేదు మీ అమ్మ, ఇది. వాళ్ళు ముసలోళ్ళు కూడా అయిపోయారు, అయినా సరే చెప్పుకుంటారు. ఇది నాకు అర్థమైపోయింది. ఇంకా నేనేం చేయాలి, టెన్షన్ స్టార్ట్, ఏం చేయాలి, ఎలాగైనా ఇది తప్పించుకోవాలి, ఈ పెళ్ళిని ఎలా తప్పించుకుంటాను? జీవితాంతం మమ్మీ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీ, చాలా సంతోషం, ఎంత తగ్గించుకుని వాళ్ళు వచ్చారు, కానీ నాకుంది లోపల టెన్షన్. అప్పుడు గుర్తొచ్చాడు ఒక అబ్బాయి, ఈ అబ్బాయి ఎప్పుడు చూసినా నాతో దేవుడు మాట్లాడాడు అంటున్నాడు. ఇంకా అంటే ఆ టైంలో, ఆ ఏజ్లో అలాంటి ఆలోచన ఉంటుందేమో ఆ టైంలో, అంటే మనకు ఆలోచన ఇంకిత జ్ఞానం చాలా ఒక నార్మల్ వే, డిఫరెంట్ వేలో ఉంటుంది కాబట్టి. అయితే ఈ అబ్బాయిని చేసుకోవడం మంచిదని చెప్పి ఫోన్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని మా ఇంటికి వచ్చామని చెప్పాను. వస్తే బాగుంటుందండి, మా ఇల్లు ముస్లిమ్స్, వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది పాపం. ఆయన నిజమే వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ పిన్నిని తీసుకొని వచ్చారు. ఈ మా దగ్గర జర్మన్ షెపర్డ్ పెద్ద కుక్క ఉంటుందండి బయట గార్డింగ్, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అది తీసుకెళ్ళి వెనక్కి కట్టేశాను, అంటే దారి క్లియర్ వాళ్ళకి లోపల రావడానికి. కానీ లోపల రానిస్తారా? రానివ్వరు. గెట్ అవుట్ అన్నారు మా డాడీ. ఒకే ఒక మాట, పాపం ఆవిడ చాలా పెద్ద ఆవిడ ఒక ప్రిన్సిపల్ అనమాట, ఒక స్కూల్కి వాళ్ళ అమ్మమ్మ గారు పాపం అందరు కామ్గా వెళ్ళిపోయారు. అయితే అక్కడి నుంచి ఊరికే ఉంటారా, నువ్వేనా పిలిచింది వీళ్ళందరినీ ఇంటికి అని అయిపోద్ది నాకు అక్కడ రౌండ్. అయిపోయే సమయంలో అయినా ఇంకా పెళ్ళికి త్వరపడిపోయి త్వరగా రెడీ చేసేస్తున్నారు పెళ్ళికి సంబంధాలు, పెళ్లి చేయడానికి. మళ్ళీ ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది, ఈ అబ్బాయి మాత్రం నన్ను ఫినిష్ అయిపోతాను చేతిలో, ఈ మాటలు నాకు వద్దని మళ్ళీ అన్నాను. సరే నువ్వు వచ్చావు కదా, ఈసారి నేనే వస్తాను, మీ వాళ్ళని రెడీగా ఉండమని. వీళ్ళు పాపం ఎంతైనా మా హస్బెండ్ అంటున్నాను, నాకు వాగ్దానం వచ్చింది, ఇతేనే నా భార్య అని చెప్తున్నాడు. ఇది నిజమా కాదంటే క్రైస్తవ కుటుంబాల్లో ఏం చేస్తారు? హోల్ నైట్ ప్రేయర్లు, పాస్టర్స్ని ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలిసిన పాస్టర్లన్నీ పిలుస్తారు, అందరితో ప్రార్థనలు చేయిస్తారు, అందరు చెల్లి ఇంకా చైన్ ప్రేయర్స్, హోల్ నైట్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థనలు, ఒకటి కాదు రెండు, వాళ్ళ ఇంట్లో నడుస్తూనే ఉన్నాయి ప్రార్థనలు. ఎందుకంటే నీకు కాదురా, ఒక ముస్లిం కుటుంబం నుంచి అమ్మాయి వస్తుంది, అది ఎలాంటి ఉంటారో రా వాళ్ళు, ఇలా టెన్షన్స్ పాపం వాళ్ళకి. అప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ అమ్మాయి అని చెప్పి దేవుడు దర్శనం చూపించిన తర్వాత కొన్ని వాగ్దానాలతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఒప్పుకొని, ఎవరు రాలేదు, మా అత్తగారే వచ్చారండి వ్యాన్ తీసుకుని మా ఇంటి దగ్గరికి. మా అత్తగారు వచ్చి ఆవిడ నిలబడి ఉన్నారు చివరి వ్యాన్తో, కామ్గా బయటికి వచ్చాను, చక్కగా వెళ్ళాను. నాకు తెలియదు ఆవిడ అత్తగారని తెలియదు, వాళ్ళ మా ఎవరో బంధువులు ఎవరు తెలియదు, నాకు ఈ వ్యక్తి ఒక్కడే తెలుసు. అందుకే చక్కగా వెళ్ళిపోయాను. రామచంద్రాపురంకి వెళ్ళిపోయి అక్కడ చర్చ్లో ఒక ఆల్ఫ్రెడ్ అంకుల్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన అన్నారు, నేను ఈ పెళ్లి చేయను, ఆయనకి రక్షణ మార్మన్స్ ఉంది, ఇవిడికి లేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, నేను వెనక్కి వెళ్తే డబుల్ పెళ్ళిళ్ళు అవుతాయి, ఏం చేయాలి ఇప్పుడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి మనిషి, ఏంటి ఇక్కడికి వచ్చాను, ఇది ఒక టెన్షన్. అప్పుడు ఆయన చెప్తూ వచ్చారు, సరే మరి నువ్వు రా లోపలికి వచ్చామని చర్చ్లో కూర్చోబెట్టి వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. ఎన్ని వాక్యాలు చెప్పినా మన బుర్రలోకి వెళ్తుందండి. ఒక్క రోజులో బైబిల్ అంతా చదివేస్తే ఇంకెందుకండి మనం ఇక్కడ కూర్చోవడం. ప్రతిసారి బైబిల్ కొత్తగానే ఉంటుంది. మొట్టమొదటిసారి నాకు బైబిల్ చెప్తుంటే నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో నాకు తెలియదు, ఏం అర్థం కావట్లేదు. అయితే ఒకే ఒక మాట భలే అర్థమైందండి. ఏంటంటే ఆయన సిలువ మాను మీద వేలాడి ఆయన
రక్తం కార్చాడు నీ పాపాలన్నిటికీ ఆయన శిక్ష అనుభవించడానికి. ఇంకా నీకు ఏ శిక్షా విధి లేదు. నీ పాపాలన్నీ వెనక్కి వేసేసాడు. అగాధంలో పడిపోయేది, వెనక్కి తిరిగి కూడా ఆయన చూడ్డు. అద్భుతంగా ఉంది. నేను అనుకున్నాను ఏది వెతుకుతున్నానో నేను వెతకకుండానే నా దగ్గరికి వచ్చింది. ఆ టైంలో నిజమా? ఎస్, మళ్ళీ చూపించండి. ఆయన మళ్ళీ చూపించి వాక్యాలన్నీ చదివాను. అప్పుడు నాకు తెలుసు యేసుప్రభు ఈసా అలైహిస్సలాం ఖురాన్లో ఉన్న యేసుప్రభే. మా ప్రవక్త ఆయన సూర్య మరియం అని ఒకటే ఒక ఉమెన్ మీద, అంటే స్త్రీ మీద పేరుతో ఉన్న ఒకటే ఒక సూర బైబిల్లో ఖురాన్లో ఉంటుంది. ఇంకేదో స్త్రీ పేరు మీద ఉండదు. అంటే పరిశుద్ధురాలు, ఆవిడ కన్య గర్భంలో జన్మించిన వాడు యేసుప్రభు. ఆయన మళ్ళీ తిరిగి వచ్చేవాడు ఆయనే. అందరినీ కొనిపోబడేవాడు ఆయనే. ఆయన 1000 ఏళ్ళ పరిపాలనలో వచ్చినవాడు. అన్నీ ఉంటాయి, సిలువ ఉండదండి. ఖురాన్లో సిలువ, రక్తం కార్చడం, మరణం ఉండదు. సో నేను అన్నాను, ఎస్ ఐ నో జీసస్, యేసు ప్రభు నాకు తెలుసు, కానీ సిలువ లేదే. ఐ డోంట్ నో. ఆయన సిలువ మోసినట్టు సిలువ ఎక్కినట్టు రాయబడి లేదు. ఆయన కొనిపోబడ్డాడు, మళ్ళీ వస్తాడు, అంతే. అంతవరకే మా దాంట్లో రాయబడింది. లేదమ్మా, కమాన్ రీడ్, నేను చూపిస్తాను. ఆయన ఎందుకు రక్తం కార్చంటే నీ పాపాలని క్షమించడానికి, నీ పాపాలని క్షమించి నిన్ను ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి, నిన్ను ఆయనలాగా మహిమలో ఉంచడానికి, నువ్వు కూడా మహిమలో జీవించడానికి దేవుడు నిన్ను ఆయన అందుకే ఈ భూమి మీదకి వచ్చాడు. ఏ రీజన్ లేకుండా రావడం ఎందుకండి? ఎవరైనా సరే ఊరికే ఎందుకు వచ్చారండి మా ఇంటికి అంటాం. ఎవరైనా వస్తే ఊరికే వచ్చామంటే నమ్ముతామా? ఏ రీజన్ లేకుండా ఎవరు రారు. యేసుప్రభు భూమి మీదకి ఊరికే రాలేదండి. మళ్ళీ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి నథింగ్. ఆయన ఎందుకు వచ్చారంటే వచ్చినందుకు ఒక కారణం ఉంటుంది, అది అక్కడ రాయబడి ఉండదు. ఆయన పుట్టారు, మళ్ళీ తిరిగి లేచారు. ఎందుకు పుట్టడం తిరిగి ఒకేసారి లాస్ట్లోనే ఆకాశం మీద నుంచి వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు కదా అందరినీ. మళ్ళీ పుట్టడం ఎందుకు? కన్య మరియని ఎంచుకోవడం ఎందుకు? భూమి మీద రావడం ఎందుకు? ఇక్కడ ఉండడం ఎందుకు? ఎందుకంటే సిలువ కోసం ఆయన వచ్చారు. సిలువ మరణం పొందడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఎస్, ఇప్పుడు నాకు లాజిక్ అర్థమైంది. ఇప్పుడు నేను ఎలా ప్రేయర్ చేయాలి? నీకు ఇష్టం ఎలా అంటే అలా ప్రేయర్ చేసుకో, కానీ నీ పాపాలన్నీ ఒప్పుకో. సరే, అందరు వెళ్ళిపోయారు, అంత డోర్స్ క్లోజ్ చేశారు. ఆ చర్చ్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. నాకు వచ్చిన భాషలో నేను చెప్పుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాను. ఎస్ యేసయ్యా, జీసస్, నువ్వు తెలుసు నాకు, నువ్వు ఈసా అలైహిస్సలాం, మా ఖురాన్లో కూడా నువ్వు ఉన్నావు. నువ్వే పరిశుద్ధంగా జన్మించిన వాడివి. కన్యకి జన్మించిన వాడు ఇంకెవ్వడూ లేడు. పరిశుద్ధంగా జన్మించిన వాడు ఇంకెవ్వడూ లేడు, ఎక్కడ లేడు. నువ్వు ఒక్కడవే అని రాయబడి ఉంది. ఎస్, సో ఐ బిలీవ్ ఇన్ యూ. నా పాపాన్ని నువ్వు క్షమిస్తున్నావు, నీకు సిలువ నువ్వు తీసుకున్నావు అని తెలుసు. నా సిలువని నువ్వు మోసావు, నా సిలువ యొక్క శిక్ష నువ్వు పొందుకున్నావు తెలుసు. నా అన్ని పాపాలు క్షమించు తండ్రి అని పాపాలన్నీ గుర్తు చేసుకుని, మధ్యలో ఏదైనా మర్చిపోతే మళ్ళీ దానికి అనుభవించాలి కదా. సో ఏమి మర్చిపోకుండా అన్ని పాపాలు గుర్తు చేసుకున్నాను, అన్నీ క్షమించబడేటట్టు. అప్పుడు ఆయన నాకు బాప్టిజం ఇచ్చారు, కానీ నాకు వాక్యం యొక్క విలువ తెలియదు. అయితే న్యూ ఇయర్కి మనం అందరూ వాగ్దానాలు తీసుకునేటప్పుడు నేను వాగ్దానం తీసుకున్నాను. ఆ వాగ్దానం తీసుకుని అది ఎక్కడో పడేశాను. ఆ వాగ్దానం అంటే తెలియదు, దాని విలువ తెలియదు. అయితే నేను ఒక కాలేజ్లో పనిచేస్తుండేదాన్ని లెక్చరర్గా. అయితే నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఒక ఎంబీఏ పిల్లలకి, ఎంబీఏ స్టూడెంట్స్కి చెప్పేదాన్ని ఎంబీఏ క్లాసెస్. అయితే మా కాలేజ్కి వెళ్ళడానికి 1 గంట జర్నీ, మళ్ళీ వాపస్ రావడానికి 1 గంట జర్నీ. అయితే కరెక్ట్గా మా బస్సు, నేను ఎప్పుడు ఒకే ప్లేస్లో కూర్చుంటాను, నా ప్లేస్లో ఎవరు కూర్చోరు. ఇది ఎంబీఏ హెచ్ఓడి ప్లేస్ అని చెప్పి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ రోజు ఇంకో ఫ్యాకల్టీ కూర్చుంది, నేను వెళ్ళి ఇంకో ప్లేస్లో కూర్చున్నాను. అయితే కరెక్ట్ బుల్లై కాలేజ్ జంక్షన్ మీకు తెలిసే ఉంటుంది, కొంతమంది వైజాగ్ తెలిసిన వాళ్ళకి ఎలా ఉంటుందో ఆ జంక్షన్. అక్కడికి వచ్చేసరికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. లాస్ట్లో కూర్చున్న లెక్చరర్ వచ్చి ముందు అడ్డానికి అంటుకుపోయాడు. ఆయన అంత పెద్ద యాక్సిడెంట్. ఆ బస్ డ్రైవర్ బస్ వదిలేసి పారిపోయాడు. ఆ మధ్యలోనే ఉండిపోయింది బస్ అక్కడ జంక్షన్లో. అందరికీ దెబ్బలు తగిలాయి, అందరు ఏడుస్తున్నారు, గ్లాసెస్ అన్నీ పగిలిపోయేదానివి. కానీ నేను మాత్రం, నా దగ్గర ఒక మిల్టన్ వాటర్ బాటిల్ ఉండేది, ఆ మిల్టన్ వాటర్ బాటిల్ మీద పడ్డాను, అది పగిలిపోయింది. కానీ నాకు ఒక్క స్క్రాచ్ కూడా రాలేదండి. ఆ బస్ మొత్తంలో నాకు ఒక్క స్క్రాచ్ కూడా నాకు రాలేదు. అయితే నేను మా పాస్టర్ గారికి చెప్పినప్పుడు, నీ వాగ్దానం ఏంటమ్మా అని అడిగారు. ఏముంది, మనకు గుర్తుందా? ఎక్కడ పడేసాం? ఇంటికి పరిగెత్తి వెతకడం స్టార్ట్ చేసాం, ఎక్కడుంది నా వాగ్దానం. అప్పుడు నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును, ఆ మాటతో నన్ను కాపాడైతే 5 రోజుల తర్వాత చూసాను, ఈ లెక్చరర్ ఎందుకు రావట్లేదు ఈవిడి అని అడిగితే, అయ్యో మీకు తెలీదా మేడం, ఆవిడకి రాడ్ లోపలికి వెళ్ళిపోయింది. నా ప్లేస్లో ఉన్న లెక్చరర్కి 2 కాళ్ళు ప్యారలైజ్డ్ అయిపోయాయి. ఆవిడ పాప మ్యారేజ్ కూడా అవ్వలేదు. అయితే ఆ రోజు నేను ఒక్క లెసన్ కూడా చెప్పలేదు క్లాస్లో, కాలేజ్లో ఏడుస్తూనే ఉన్నాను. నా దేవుడు ఎంత గొప్పవాడు, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను
మర్చిపోయాను, కానీ నా దేవుడు మాత్రం నాకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోలేదు. ఆయన జ్ఞాపకం చేసుకునే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుని. నేను మర్చిపోయాను, ఎక్కడో పడేశానని ఎంతగానో ఏడ్చాను. ఆ రోజు నాకు అర్థమైంది దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదో, అది మన కోసం ఎంతగా. నిజంగా ఆయన మాట, ఆయన బైబిల్లో ప్రతి వాక్యం మన కోసమే, ప్రతి వర్డ్ ఆయన మాట్లాడిన మాటే. అయితే రెండోదిగా ఇంకోటి, నాకు ముగ్గురు అత్తగారులు, అంటే ముగ్గురు సిస్టర్స్ ఒకే ఇంట్లో ఉంటారు. అంటే ఇల్లులు కట్టుకొని గ్రూప్ హౌస్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ గారికి కొడుకులు లేరు, ముగ్గురు ఆడపిల్లలే కాబట్టి ఆవిడ ఆస్తిని ముగ్గురు ఆడపిల్లలకి ఇచ్చారు. ఈ ముగ్గురు ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకొని అదే ప్లేస్లో ఉంటారు. అయితే అంత కలిసి ఉంటారనమాట. అయితే నేను మాత్రం అత్తగారి ఒక మొదటి కోడల్ని. ఒక కోడలు ఒక అత్త బాగుంటుంది, సూపర్ ఉంటుంది గేమ్. ఇంకా 3 అత్తలు ఒక కోడలు, ఇంకా చాలా బాగుంటుంది గేమ్. అయితే పాప మన భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష నాకు అర్థం కాదు. ఏదో ఒక ప్రతి కోడలికి ప్రతి అత్తకి మధ్యలో జరుగుతూనే ఉంటుంది, అది కామన్. ఎందుకంటే 2 మైండ్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు కాబట్టి, 2 మైండ్స్ డిఫరెంట్ మైండ్స్ ఒక ప్లేస్లో ఉండాలంటే అది ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. దానికోసం క్రిటిసిజం కాదు, మామూలుగా చెప్తున్నా. అయితే నేనేమైనా ఒక తప్పు చేస్తే ఒక అత్త వచ్చి బాగా తిట్టి 1 గంట వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ ఇంకొత్త వచ్చి అందరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే, ఎవరికి లీజర్ టైం దొరికితే వాళ్ళు వచ్చి రావడం, ఫుల్గా తిట్టడం, 1 గంట వెళ్ళిపోయేవాళ్ళు. ప్రతి ముగ్గురు అలాగే తిట్టి వెళ్ళిపోయేవాళ్ళు. నాకు మాత్రం తెలుసు తిడుతున్నారని, కానీ ఏం తిడుతున్నారో నాకు తెలియదు, తెలుగు రాదు కాబట్టి. తిడుతున్నారు, ఏడవాలి, సో ఏడ్చేదాన్ని. నన్ను తిడుతున్నారు కాబట్టి అయిపోయింది, గంట 3 గంటలు ఫినిష్. ఇలా జరిగే టైంలో నాకు ఒక రోజు వాళ్ళు తిడుతున్న ఒక తిట్టు బాగా అర్థమైపోయింది. ఏమని అంటే, పాడు అనే మాట. అంటే మా పనోళ్ళు మా డాగీది షిట్టు ఊడ్చేటప్పుడు పాడు చిచి అనేవాళ్ళు. అయితే నన్ను పాడు అనే మాటతో తిడతారా మీ వాళ్ళని చెప్పేసి చాలా ఏడవడం స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ అనుకున్నారు ఎన్నో తిట్టారు, ఇది ఒక్కటే పట్టించుకుంది ఏంటి అనుకుంటారు ఆయన. అసలు అర్థమైంది అది ఒక్కటే నాకు కాబట్టి. ఆయనకి తెలియదు, నువ్వు ఎందుకు పట్టించుకుంటావు, పడుకోలే, నిద్రపో, డోంట్ క్రై అంటాడు ఆయన. సరే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తే ఏమంటారు, నువ్వే పెళ్లి చేసుకొని నువ్వే భరించు, నువ్వు కర్మ అంటారు. ఎస్, నేను ఎక్కడికి వెళ్ళాలి, కానీ నన్ను అంత మాట అంటారా? నేను అస్సలు ఒక మాట పడను. నేను అలా ఉండేదాన్ని, చాలా స్టబర్న్గా ఉండేదాన్ని. ఎలాగ నన్ను ఈ మాట అంటే, అప్పుడు రాత్రంతా ఏడ్చి ఒక ఆలోచన వచ్చింది, పైనుంచి దూకేస్తే అప్పుడు బాగుండు, వద్దులే, కాళ్ళు చేతులు ఎరిగి నేను ఏదైనా అయిపోతే వద్దు, ఇది మంచిది. ఎన్నో ఐడియాలు వస్తున్నాయి, ఎలాగైనా సరే ఆ యొక్క దుఃఖాన్ని ఎలా తీసుకోవాలి. సరే లాస్ట్కి వెళ్ళాను, బైబిల్ని తీసుకొని, సరే తండ్రి నువ్వు మాట్లాడతావు కదా, ప్రతి మాటతో నువ్వు మాట్లాడతావు కదా, నాతో మాట్లాడు అని చెప్పి ఓపెన్ చేద్దాం అందరం. యెషయా గ్రంథం 60:18 ఇలా ఓపెన్ చేయగానే దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. 60:18 బాగుందండి. ఎస్, నా దేవుడు నాతో సూటిగా మాట్లాడే దేవుడు ఆయనే. నా భర్త అన్నాడు మర్చిపోయి పడుకో, మా పేరెంట్స్ అయితే నీ కర్మ, కానీ నా దేవుడు ఏం చెప్పాడు, ఇక మీదట ఈ మాట నీ సరిహద్దుల్లోనే వినబడదు. అది ఎవరు ఇవ్వగలరండి ఈ గ్యారంటీ? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త ఇవ్వలేరు గ్యారంటీ, ఎవరు ఇవ్వలేని గ్యారంటీ నా దేవుడు నాకు ఇచ్చారు. ఎప్పుడైనా చదివారండి ఈ మాట? నేను అనుకున్నాను పాడు అనే మాట ఎందుకు రాయాలి, నాశనం అని రాసి వదిలేవచ్చు కదా దేవుడు. ఇక్కడ పాడు అనే వర్డ్ ఎందుకు వచ్చింది? నాకు తెలుగు అక్షరం చదవడం వచ్చు, కానీ దాని ఒత్తులు చదవడం వచ్చేది కాదు. స్లోగా చదువుతూ వెళ్ళాను. ఆ రోజు రాత్రంతాను ఏడుపు కళ్ళతో, వాటర్తో ఉన్నాయి కళ్ళు, చదువుతూ వింటుంది. నన్ను తిట్టిన మాట అక్కడ ఉందేంటి, ఎందుకుంది? ఇప్పుడు రాశారు ఈ బైబిల్? కాదు, ఎప్పుడో రాయబడింది. ఆయనకు తెలుసా, ఎస్ నా కూతురు వస్తుంది, నవీన ఏడుస్తుంది, తన్ని నేనే ఓదార్చాలి, ఎవరు ఓదార్చరు అని అప్పుడే దేవుడు రాశాడు ఈ బైబిల్లో నా గురించి. ఈ మాట ఎవరికైనా ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ వర్డ్ మాత్రం నా కోసమే దేవుడు రాశారు. ఆ రోజు నేను దేవుడికి నిజంగా నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫస్ట్ ఫ్రెండ్ అండ్ నా లాస్ట్ ఫ్రెండ్ నా బైబిలే. నా తండ్రి నాకే బెస్ట్ ఫ్రెండ్, నాతో ప్రతిరోజు నాతో మాట్లాడేది నా దేవుడు. ప్రతిరోజు ఈరోజు ఏం జరగబోతుందో కూడా దేవుడు నాతో మాట్లాడతారు. కొన్నిసార్లు నోరు మూసుకొని ఉండమంటారు, అంటే ఆ రోజు ఏదో పెద్ద గొడవ జరుగుతుందని అర్థం. అందుకే ఎన్ని జరిగినా నోరు మూసుకొనే ఉంటాను. అంటే ప్రతిరోజు నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. అలాగే 12 సంవత్సరాలు నాకు పిల్లలు లేరండి, 12 years నాకు పిల్లలు లేరు. టైం ఎక్స్ట్రా అయిపోయింది, క్షమించాలి, నేను ఫాస్ట్గా చెప్పేసి ఆపేస్తాను. 12 years పిల్లలు లేకపోతే మా చర్చ్ వాళ్ళు అనేవాళ్ళు, సరైన రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్టిజం లేదు, అన్నీ సరైంది కాదు, అన్నీ పెళ్లి కోసం తీసుకుంది, అందుకే దీనికి పిల్లలు లేరు. మా పేరెంట్స్ అనేవాళ్ళు, తండ్రినే మార్చేసింది కదా, అందుకే పిల్లలు లేరు. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 4 సంవత్సరం కాదండి, 12 సంవత్సరాలు పిల్లలు లేరు. అయితే ఈ 12 సంవత్సరాలు ఎలా ఉంటుందో తెలుసు కదా, పిల్లలు లేకపోతే చాలా బాగుంటుంది, చాలా మాటలు ఉంటాయి, చాలా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కడు నువ్వు ఎంత మంచి శారీ కట్టుకొని ఒక పెళ్ళికి వెళ్ళినా నీ శారీ బాగుందని ఎవరు అనరు, అయ్యో నీకు పిల్లలు లేరు కదా ప్రార్థన చేస్తున్నాం,
అంతే, అక్కడితో ఆ శారీ కట్టుకున్న అందం, ఆనందం మొత్తం ఏమైపోద్ది, అక్కడితో ఫినిష్. నువ్వు ఇంత చదువుకున్నా, భలే చదువుకున్నావు, నువ్వు ఎంత జీతం నీకు, ₹1,00,000 జీతం, ఎవరు అడగడు. ఏమడుగుతాడు, నీకు పిల్లలు లేరు కదా, నువ్వు ఎంత సంపాదించినా వేస్టే. ప్రతి చోట ఇదే నేను వింటూ, ఎంతోమంది పిల్లలు పెంచుకోండి, అది చేయండి. మా అమ్మగారైతే 12 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి దర్గా నుంచి ఆ యొక్క ప్రసాదాలు తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు ఆవిడ. ఎలాగైనా నా కూతురికి, అంటే మా ఇంట్లో ఎవ్వరు మాట్లాడరు, నా మొహం చూడరు, నేను హిజాబ్ కట్టుకోను కాబట్టి నా మొహం చూస్తే వాళ్ళకి పాపం. అందుకే మా తమ్ముళ్ళు కానీ వాళ్ళెవరు కానీ నా మొహం చూడకూడదు, వాళ్ళ పిల్లలు కూడా నాకు చూడకూడదు. అందుకే వాళ్ళ ఇంట్లో ఫొటోస్లో కూడా నేను ఉండను, డిలీటెడ్ ఉంటాను అనమాట నేను. అయితే నా మొహం వాళ్ళు చూడకూడదు కాబట్టి అలాంటి సమయంలో మా అమ్మ మాత్రం చాలా కష్టపడిపోతూ ఉండేది, నా కూతురు వదులుకోలేక. అయితే తీసుకొచ్చిస్తే నేను అనేదాన్ని, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడమ్మా. 2005లో నాకు వివాహం అయింది, 2010లో నాకు హన్నాకి ఇచ్చిన వాగ్దానం దేవుడు ఇచ్చాడు. అయితే నా ప్రతి వాగ్దానం దేవుడు నెరవేరుస్తూ వస్తున్నాడు. సో నాకు కూడా ఖచ్చితంగా బిడ్డనిస్తాడు. మమ్మీ నేను తినను అంటే ఆవిడ కోపం వస్తూ ఉండేది. 12 సంవత్సరాలు చాలా కష్టపడింది, నాతో పాటు ఈక్వల్గా కష్టపడింది ఆవిడ. కానీ అన్నీ తీసుకొచ్చి ఒక బ్యాగ్లో వేస్తూ ఉండేదాన్ని, ఎప్పటికైనా మా అమ్మకి బ్యాగ్ ఇచ్చేయాలని. మా హస్బెండ్కి దొరికినప్పుడల్లా ఆయన తీసి ఇది తినేస్తా. ఆయన పెద్ద అదేంటారు, జైలర్ ఉంటాడు కదా, జైలర్ గమనిస్తూ ఉంటాడు. మా హస్బెండ్ గమనిస్తూ ఉండేవాళ్ళు, ఇదేనో తినేస్తుందేమో అని భయం. కానీ నేను దాచిపెడుతున్న విషయం ఆయన తెలీదు. మంచి మంచి గిన్నెల్లో ఇచ్చేది, మంచి మంచి వెండి డబ్బాలు, డిజైనర్ డబ్బాలు, తింటానేమోనని చెప్పి అలాగ పాపం శ్రమ పడింది. అయితే 12 సంవత్సరాల తర్వాత నా వయసు 40 సంవత్సరాలు వచ్చేసిందండి, 40 years. సో డాక్టర్స్ అన్నారు ఇంకా పిల్లలు పుట్టరు అనగానే, అయితే సరే ఒక ఫ్రెండ్ ఏం చేసింది, లా క్లాస్లో ఉన్నప్పుడు, నవీనా నేను ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాను, నా డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంది. మేమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా మానేసాము, దేవుడిస్తే తీసుకుందాం. మా హస్బెండ్ అన్నారు, దేవుడు ఇవ్వకపోతే డబ్బులన్నీ పెట్టి వరల్డ్ టూర్ వేసేసుకుని వచ్చేద్దాంలే, వాడిని పెంచే బదులు ఆ డబ్బులన్నీ వరల్డ్ టూర్ వేసుకుని వచ్చేద్దాం, నువ్వు ఎందుకు బాధపడతావు అన్నారు. అలాగ సమయంలో అప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి అతను అపాయింట్మెంట్ తీసుకుంటే మేము వెళ్ళాల్సి వచ్చింది, పాప మా ఆవిడ కోసం అంటే తీసుకుంది కదా అని. వెళ్ళేటప్పుడు అనుకున్నాం, ఈ డాక్టర్ కనుక దేవుడు అనే మాట అంటేనే కంటిన్యూ అవుదాం, దేవుడు అనకపోతే మాత్రం కంటిన్యూ. డాక్టర్ ఎక్కడైనా దేవుడు అంటాడండి, రోగం అంటాడు, స్కానింగ్ అంటాడు, ఎక్స్రే అంటాడు, ముందే అనేస్తాడు. జ్వరం వస్తే చాలు బ్లడ్ టెస్ట్ రాసేస్తాడు, 10 బ్లడ్ టెస్ట్లు, 20 బ్లడ్ టెస్ట్, 3 సిరింజ్లు తీసేస్తారు వాళ్ళు. ఇదే చెప్తాడు. ఎప్పుడైనా డాక్టర్ దేవుడు అంటాడా అన్నాడు. పాపం అక్కడ ఏం చేయగానే నా ఫైల్ అంతా చూసి అమ్మ బిడ్డలు దేవుడే ఇస్తాడమ్మా, డాక్టర్ ఇవ్వడం. నేను మా హస్బెండ్ ఇద్దరిని చూసుకొని ఎస్ కరెక్ట్ ప్లేస్లో వచ్చా, వెరీ గుడ్ అనుకున్నాం. అయితే 3 నెలలు నాకు టెస్ట్ చేశారు. ప్రతి టెస్ట్, హిస్టోస్కోపీ నుంచి అన్నీ, లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ, ఆయనకి ఏది వస్తే తోస్తే అన్ని టెస్టులు చేస్తాడు. 3 నెలలు ఓన్లీ టెస్ట్లే. బాంబే పంపించి, కలకత్తా పంపించి, రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఫైనల్గా ఒక డిసిషన్ చెప్పాడు, నీకు అండం లేదు, నీకు ఎగ్ ఫామ్ అవ్వట్లేదు, అండం ఉంటేనే పిల్లలు పుడతారు, నీకు అసలు గర్భసంచిలో అండమే ఫామ్ అవ్వట్లేదు అని రాసి నిర్ధారించి నాకు ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత నేను ఆ ఫైల్ పట్టుకొని ఆ రాత్రి అలాగే కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. నాకు 3 గంటలు లేచి ప్రార్థన చేయడం చాలా ఇష్టంగా ఉండేది, ఎందుకంటే నాకు యోబ్ అంటే చాలా ఇష్టం. పాత నిబంధనలో యోబ్, ఆయన యూదుడు కాదు, ఇజ్రాయేలుడు కాదు, కానీ వినికిడి ద్వారా దేవుణ్ణి ఎరిగినవాడు. తన బిడ్డల్ని తీసుకెళ్ళి ప్రతిసారి 3 గంటలకి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఏదైనా పాపం చేశారేమోనని చెప్పి బలి అర్పిస్తూ దేవుని దగ్గర ఎంతో విధేయతగా ఉండేవాడు. నాకు యోబ్ అంటే ఇష్టం యోబ్ గురించి ఒకసారి విన్నప్పుడు అప్పుడు అనుకున్నాను, 3 o'clock లేచి ప్రేయర్ చేయడం నాకు ఇష్టం ఉండేది. ఎవ్రీడే 3 కల్లా నైట్ మార్నింగ్ 3కి లేచి ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే ఆ టైంలో ఏమైందంటే, సరే వీళ్ళు అనేసారు, సరే నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను తండ్రి ఏంటి అని. మళ్ళీ ఆ డాక్టర్ ఫోన్ చేసి, ఏం పర్లేదమ్మా, నేను ఒకటి ఇంజెక్షన్ ఇస్తాను, ఎగ్ కోసం ఇంజెక్షన్ ఇస్తాను అని చెప్పి, నువ్వేం టెన్షన్ పడకు, కానీ నేను తీసుకోవాలా? నాకు దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా, నా వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు, ప్రతి వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతూ వచ్చింది. అన్నీ చెప్పాలంటే టైం లేదు. అయితే ఇది కూడా నెరవేరుస్తాడు దేవుడు ఖచ్చితంగా. అప్పటికే 2010లో వాగ్దానం, కానీ అప్పటికే 2017 వచ్చాయి, 7 years క్రాస్ అయిపోయింది. అయితే ఆ సంవత్సరం నా వాగ్దానం, నీ ఫలము నిలిచి ఉండుటకు నేను నిన్ను ఏర్పరచుకొని నియమించి తిని, యోహాను సువార్తలో. అయితే ఈ మాటలు గట్టిగా పట్టుకున్నప్పుడు మా పాస్టర్ గారు వచ్చి అన్నారు, అమ్మా ఫలం అంటే గర్భఫలం ఎందుకు అనుకుంటున్నావు, బోల్డ్ ఫలాలు ఉన్నాయి, భూఫలం ఉంది, ఆ ఫలం ఉంది, కానీ నాకేం కావాలి? ఎస్ అంతే. సో నాకేం కావాలో దేవుడు తెలుసు కదా, నాకు అవసరం లేని ఫలాలు నాకు ఇచ్చి నేనేం చేస్తాను, నాకు అవసరం ఉంది దేవుడు ఇస్తారు. సో నేనేం మాట్లాడలేదు, క్వైట్గా ఉండేదని. ఎందుకంటే అందరికీ డౌటే, 40 సంవత్సరాలు వచ్చాయి, ఎగలేదు, ఎలా పిల్లలు పుడతారు? అయితే ఆ టైంలో డాక్టర్ అన్నాడు, నేను మీకు 1 week తర్వాత రామ్మా, నీకు నేను ఎగ్ ఇంజెక్షన్ ఇస్తాను అని చెప్పి. సో నేను అనుకున్నాను, లేదు నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేనే ఇంజెక్షన్ తీసుకొని తండ్రి నువ్వు ఇస్తే నాకు బిడ్డనివ్వు, లేకపోతే నాకు అక్కర్లేదు, నేను సాక్షిగా నిలబడాలని నువ్వే నాకు బిడ్డనివ్వు. ప్రతిదీ నా జీవితంలో సాక్ష్యాలే, ఎన్నో
సాక్ష్యాలు నా జీవితంలో. సో నాకేం అక్కర్లేదు అని చెప్పినప్పుడు కరెక్ట్గా 5 days అయిపోయింది. ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేసింది. ఆవిడకి 4 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, ప్రార్థన చేస్తూ వచ్చాను, తను ప్రెగ్నెంట్ అయింది, నవీన నేను ప్రెగ్నెంట్ అని చెప్పి ఫోన్ చేసింది. చేయగానే చాలా సంతోషం అనిపించింది. ఇలా అన్నీ మాట్లాడుకుంటే ఈ 12 సంవత్సరాలు నేను ఏం చేసేదానంటే, ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే ముందు నేను కూడా వెళ్ళి చెక్ చేసుకునేదాన్ని. అదొక ఆనందం అనమాట. అది నెగిటివ్ అని ఉంటుంది మనకు తెలుసు, కానీ అదొక ఉంటుంది ఫీలింగ్ అనమాట. అయితే నేనేం చేశాను, తను ఆ మాట అన్న తర్వాత నేనే వెళ్ళి ఎందుకో చెక్ చేసుకోవాలి. అప్పటికి రాశాడు కదా, 5 days బ్యాకే డాక్టర్ రాశాడు, 3 నెలలు చెక్ చేసి మరీ రాశాడు, నీకు అండమే లేదని. నేను వెళ్ళి చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందండి. 5 days పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చిన 5 daysకి పాజిటివ్ అని వచ్చింది. మా హస్బెండ్ చెప్పాను, బాబీ నాకు పాజిటివ్ వచ్చింది. ఆయన హల్లెలూయా స్తోత్రం దేవుడికి అన్నారు. ఆయన వెళ్ళి టెన్నిస్ ఆడడానికి వెళ్ళిపోయి నేను చక్కగా పడుకునిపోయాను. ఎందుకంటే నా వాగ్దానం ఖచ్చితంగా వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఆయన తప్పిపోడు. నేను తప్పిపోవచ్చేమో ఆయనకి ఇచ్చిన మాటను బట్టి, కానీ ఆయన నాకు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పిపోడు. అయితే డాక్టర్ కూడా షాక్ అయిపోయాడు, నిజమా అసలు రిపోర్ట్స్ ఏంటి ఇదేంటి అని చెప్పి. సరే ఆవిడని కదిలిచొద్దు, అలాగే పడుకోబెడు. అలాగా 8 నెలలు. ఈ లోపల మా సిస్టర్కి హెవీ క్యాన్సర్, బెంగళూరులో సాఫ్ట్వేర్ తను. అయితే క్యాన్సర్తో 4th stage క్యాన్సర్, ఇంకా చివరి స్టేజ్ క్యాన్సర్. 2 పిల్లలు తనని వాళ్ళ అత్తగారు అన్నారంట, ఎటు చచ్చిపోతున్నావు కదా వెళ్ళి, నేను ఎలా ఉంటానో తెలీదు. ఒక ఆంటీ ఇంటికి వెళ్ళాం వైజాగ్లో, కేకులు ఇచ్చిన ఆంటీ, అదొక్కటే తెలుసు ఈ రోజుకి కూడా వాళ్ళకి. నేను ఎలా ఉంటానో కూడా, నేనేంటో కూడా వాళ్ళకి తెలీదు. మా ఇంటికి వచ్చింది, అక్క నాకు ఇలా క్యాన్సర్, నేను చనిపోబోతున్నానని చెప్పి. నేనేమో ప్రెగ్నెంట్తో ఉన్నాను, తనేమో క్యాన్సర్తో ఉంది. 12 years తర్వాత కలిసాను నా సిస్టర్ని. ఒకే రూమ్లో ఇద్దరు ఉండేవాళ్ళం, మేమెంతో దగ్గరగా ఉండేవాళ్ళం. కానీ అప్పుడు ఏం చేయాలి, నవ్వాలా, సంతోషించాలా, ఏడవాలా నాకు తెలియదు. అయితే మా చెల్లికి కూడా యోబు గ్రంథం చెప్పడం మొదలుపెట్టాను. తను వెళ్ళిపోయింది, తన ముక్కు ద్వారానే పాలు అవి ఇచ్చేవాళ్ళు. చాలా సివియర్ స్టేజ్, ఎన్నో కీమోథెరపీస్ తనకి ఇస్తూ వచ్చారు. పాపం అన్నీ భరిస్తూ వచ్చింది. చిన్న పిల్లలు 2, ఆ అమ్మాయి, ఆ పాప బాబు. అయితే నాతో ఫోన్లో మాట్లాడుతుండేది, ఫోన్లో పడుకొని తనకి చెప్తానే ఉండేదాన్ని, స్తుతించు, సిలోమాన మీద దొంగకు బ్యాప్టిజం అక్కర్లేదు, అక్కడికక్కడ తను నమ్ముకున్నాడు కాబట్టి దేవునితో ఉన్నాడు, నువ్వు కూడా అలా నమ్ముకో అని చెప్తా ఉండేదాన్ని. అలాంటి పరిస్థితిలో కరెక్ట్గా 5th month వచ్చేసరికి డాక్టర్ చెప్పాడు, నీకు బిడ్డ బాగాలేదు, అబార్షన్ చేసేయాలి, లోపల బిడ్డ బాగాలేదు, నువ్వు కనుక బిడ్డను పెట్టుకుంటే ఇలా పుడతారని చెప్పి ట్యాబ్లో ఉన్న ఫోటోలన్నీ చూపించేవాడు. వంకర టింకర్ ఉన్న పిల్లల ఫోటోలు చూపించి, ఇలా పుడతారు, నువ్వు అబార్షన్ చేయించుకోవాలి 5th month తర్వాత, ఇల్లీగల్. కానీ ఎలా చేయించుకోవాలి అబార్షన్? వద్దు, దేవుడి, మేమిద్దరం మళ్ళీ లిఫ్ట్ దగ్గరకు వచ్చి, ఇది దేవుడిచ్చిన బహుమానం, దేవుడు ఏదైనా ఇస్తే శ్రేష్టంగానే ఇస్తాడు. మనం ఎవరికైనా బహుమానం ఇస్తే లోపం ఉండొచ్చేమో, మన ఫైనాన్షియల్ దాన్ని బట్టి ఇవ్వచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఏమి ఇచ్చినా శ్రేష్టమైందే ఇస్తాడని చెప్పి మేము వెళ్ళిపోయాం. అయితే స్కానింగ్ చేసిన ఆవిడ కూడా ప్రతిసారి, అమ్మ లోపల బిడబాలేడు అంటేనే ఉండేది ఆవిడ. అయినా సరే పట్టించుకుని లేదు. 8th month అయిపోయింది, 8 months అయిపోయి 10 days అయిపోగానే నాకు స్పీడ్గా బిడ్డ తిరుగుతున్నట్టుగా అనిపించింది. అయితే మా హస్బెండ్కి చెప్పాను, అల్లి మార్నింగ్ 5 o'clockకి. మా మదర్ లేరు. మా మదర్ ఈ మధ్యలో ఒక్కసారి మా ఇంటికి వచ్చారు. ఆ బ్యాగ్ ఆవిడకి తీసి ఇచ్చేసాను. ఏ బ్యాగ్ అండి? ఎస్. ఆవిడకి ఎంత కోపం వచ్చిందంటే, ఎంత ఈగో హర్ట్ అయిందంటే, నువ్వు తినలేదా అని. ఎందుకమ్మా, ఆల్రెడీ ప్రెగ్నెంటే కదా, ఎందుకు కోపం వస్తుంది నీకు? ఆవిడ ఈగో హర్ట్ అయింది. పాపం 12 సంవత్సరాలు నాతో పాటు కష్టపడింది. అందుకే బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ మా బిడ్డ 3వ నెల అయ్యే వరకు రాలేదు నన్ను చూడడానికి ఆవిడ. అయితే ఈ డెలివరీ ఆ టైంలో, ఆ రోజు మార్నింగ్ 5కి అవుతుంది. మా హస్బెండ్ అని, ఇప్పుడు జస్ట్ ఎంటర్ అయ్యావు 9th month, ఏం పర్లేదన్నారు. ఈవినింగ్ 4:30 వరకు, కానీ ఇంకా విగరస్గా బేబీ తిరుగుతుందని హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళగానే డాక్టర్ అన్నారు, ఇదేంటమ్మా నీకు అంత బ్లీడ్ అయిపోయింది, ఆల్రెడీ బిడ్డకి హార్ట్ బీట్ లేదు, బిడ్డకి ఇంటర్నల్ డెలివరీ అయిపోయింది, కడుపులో నుంచి పక్కకి వెళ్ళిపోయి మార్నింగ్ 5 o'clockకి బిడ్డ వెళ్ళిపోయాడు. నో ఆక్సిజన్ ఫర్ ద బేబీ, ఆక్సిజన్ లేదు బిడ్డకి, మొత్తం ఇంకా హార్ట్ బీటే లేదు. అన్నీ చెక్ చేసి స్కానింగ్లు చేసి కంగారు అయిపోతున్నారు అందరు కలిసి, లోపల బిడ్డ చనిపోయాడు అని చెప్పేశారు వాళ్ళు. కానీ నా వాగ్దానం గట్టిగా పట్టుకున్నాను, నీ ఫలము నిలిచి ఉండుటకు నేను నిన్ను ఏర్పరచుకొని నియమించి తిని. ఎస్, మై గాడ్ ఈజ్ అ ట్రూ గాడ్. ఆయన మాట అంటే మాటే, అంతే, దానికి వేరే ఏముండదు. పట్టుకొని ఉన్నాను. సరే వెళ్ళాను డెలివరీ రూమ్లోకి. వెళ్ళిన తర్వాత సిజరేన్ చేయడానికి రెడీ అయిపోయారు. చాలా పెద్ద కట్ చేసింది, ఎందుకంటే బిడ్డ లోపల లేడు, ఎక్కడో వెళ్ళిపోయాడు కాబట్టి. అయితే ఆ ఎనస్థీషియన్ అన్నాడు, నాకు కళ్ళు మూస్తుంటే, కళ్ళు మూయొద్దు సార్ ప్లీజ్, నేను చూడాలి అంటే, అమ్మ నా సర్వీస్లో ఆపరేషన్ చూసుకున్న వాళ్ళు ఎవరు లేరమ్మా, నువ్వే చూసుకుంటున్నావు అన్నాడు. ఏం పర్లేదు, నా వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఐ వాంట్ టు సీ దట్ మై ప్రామిసెస్ టు బి గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్, బికాజ్ నా ప్రతి వాగ్దానం నెరవేర్చబడింది. అప్పుడే చక్కగా బిడ్డను తీసింది. ఇదిగో నీ కొడుకు అని చెప్పి చూపించింది డాక్టర్. నేను చూశాను, చక్కగా ఉన్నాడు, ఏ వంకర లేదు, ఏ టింకర్ లేదు. దేవునికి స్తోత్రం, గొప్ప దేవుడు. ఆయన ఇచ్చిన బహుమానం శ్రేష్టంగా ఉంటుంది. నేను అనుకున్నాను చాలా సఫర్ అయి 2 kgs కన్నా తక్కువ పుట్టాడు. 8th month 5 daysకి పుట్టాడు కాబట్టి ఇంకుబేటర్లో పెడతారని, ఎక్కడ పెట్టలేదండి, క్లీన్ చేసి అన్ని చేసి నా దగ్గరికే తీసుకొచ్చేసారు.
అలాగా దేవుడు ఎంతో గొప్ప కార్యములు. కరెక్ట్గా మా బిడ్డ కొంచెం ఈ చిన్న అబ్బాయి ఉన్నప్పుడు ఎక్కువగా వామిటింగ్స్ చేస్తే హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ అన్నాడు, ఐ డోంట్ థింక్ హీ విల్ సర్వైవ్, ఈడు బ్రతకడు మీ అబ్బాయి అని చెప్పేశాడు. చాలా ఫేమస్ డాక్టర్ అండి, వైజాగ్లో చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ ఆయన, అంటే విశాఖ హాస్పిటల్లో ఉంటాడు, చిల్డ్రన్ హాస్పిటల్లో ఆయన, గన్నమోహన్ అని. ఐ డోంట్ థింక్ అన్నారు. బిడ్డను తీసుకొని వచ్చాను, మోకరించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. మోకరించి ప్రార్థన చేసినప్పుడు తర్వాత లెగడానికి నాకు వచ్చేది కాదు. సిజరన్ అయ్యి 3-4 కొన్ని డేసే అయింది. మా హస్బెండ్ వచ్చి నన్ను లేపే వరకు నేను లెగిచేదాన్ని కాదు. బిడ్డను పట్టుకుని అలాగే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. కరెక్ట్గా 21 డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ ఒకటే అన్నాడు, ఆ బిడ్డ ఈ బిడ్డ కాదు, నువ్వు ముందు తీసుకొచ్చిన బిడ్డ వేరు, ఈ బిడ్డ వేరు. నో, దేవుడు నాకు ఒకటే బిడ్డనిచ్చాడు, ఆ బిడ్డే ఈ బిడ్డ. నో, ఏదైతే చైల్డ్ ఈ ఫైల్లో ఉన్నాడో ఆ ఫైల్లో ఉన్న బిడ్డ ఇది కాదు. నో, ఆ బిడ్డ ఈ బిడ్డ. ఇంకా నా బిడ్డకి డాక్టర్ అవసరం ఉందా? లేదు. చక్కగా ఇంటికి వెళ్ళిపోయాను దేవుని స్తుతిస్తూ. ఇలాగ ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు నా జీవితంలో, నా బిడ్డ జీవితంలో కూడా చేస్తూ వచ్చారు. స్కూల్లో వెళ్ళినప్పుడు త్వరగా జాయిన్ చేశాం స్కూల్లో. తను జీసస్ అంటున్నాడని ఆ టీచర్ తీసుకెళ్ళి బాత్రూంలో వేసేసి డార్క్ రూమ్లో పెట్టేసేదనమాట మా అబ్బాయిని. అయితే రోజు వచ్చి చెప్తున్నా నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు అప్పటికే 3rd బర్త్డే అవ్వలేదు, ఇంకా 2.5 years నడుస్తుంది. అయితే ఎల్కేజీలో వేసాం. చాలా బాగా మాట్లాడతాడు, ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతాడు, అందుకే వేస్తే. అయితే అది రోజు చెప్పేవాడు, నేను వినలేదు. మా ఇయర్ ఎండింగ్ లాస్ట్ ఇంకా 1 month ఉంది ఎల్కేజీ అయిపోవడానికి. మళ్ళీ చెప్పాడు, మమ్మ ఐఎమ్ గెటింగ్ వెరీ గుడ్ మార్క్స్, నేను ఎంత స్టార్ మార్క్స్ వస్తున్నాయి, బట్ స్టిల్ దే వాంట్ టు పుట్ మీ ఇన్ ద డార్క్ రూమ్. అయినా సరే నన్ను డార్క్ రూమ్లో వేస్తున్నారంటే, ఆ రాత్రికి రాత్రి ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నిజం చెప్పంటే స్టార్టింగ్లో చెప్పలేదు, తర్వాత చెప్పింది, మీ అబ్బాయి ఎప్పుడు చూసినా జీసస్ అంటాడండి. మాకు నచ్చలేదు, ఎందుకంటే మా అబ్బాయికి అలవాటు ఉండి జంప్ చేసేటప్పుడు హెల్ప్ మీ జీసస్ అంటాడు, జంప్ చేసిన తర్వాత దెబ్బ తగలకపోతే థ్యాంక్ యూ జీసస్ అంటాడు. ఏదైనా వస్తువు తెచ్చుకోవాలంటే భయం వేస్తే గట్టిగా పాట పాడుతూ వెళ్ళి ఆ వస్తువు తెచ్చుకుంటాడు అనమాట. అది తనకి అలవాటు. అయితే ఆల్ గాడ్స్ ఆర్ వన్ అని అనమన్నారంట. అయితే మా అబ్బాయి ఐ డోంట్ నో ఆల్ గాడ్స్ అన్నాడు. ఎప్పుడు మా అబ్బాయికి చెప్పలేదు ఆల్ గాడ్స్ అనేది ఉంటారని కూడా మా అబ్బాయికి తెలియదు. యేసు ప్రభు ఒకటే అని తెలుసు. అయితే ఐ డోంట్ నో ఆల్ గాడ్స్ అంటే, నువ్వు ఆల్ గాడ్స్ ఆర్ వన్ అని అంటావంట. నో, నాకు ఓన్లీ జీసస్ ఇస్ అ గాడ్, ఐ డోంట్ నో ఆల్ గాడ్స్ అన్నాడంట. నువ్వు చెప్పకపోతే నీకు బాత్రూంలో వేసేస్తా. ఇది ఎంత ప్రిన్సిపల్ మేడమే, మా అబ్బాయికి చెప్పడం రాలేదు. ప్రిన్సిపలే చెప్తుంది, బాత్రూంలో తీసుకెళ్తే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఏడుస్తూ ఉంటే అప్పుడు విడిచిపెట్టిందంట. వచ్చి ఒక కార్నర్లో కూర్చున్నాడంట. ఎందుకు కార్నర్లో కూర్చున్నావు, అందరితో పాటు ఎందుకు ఆడుకోవట్లేదంటే, నేను ఆలోచిస్తున్నాను అన్నాడంట. ఐఎమ్ థింకింగ్, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు చాలా చెడ్డదానివి, నువ్వు మంచిదానిగా ఎలా మారుతావో ఆలోచిస్తున్నాను అన్నాడంట. ఆ ప్రిన్సిపల్కి ఎంత కోపం చూడండి, మీ అబ్బాయి ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఎలాంటి మాటలు అనుకుంటా నాకు చెప్తూ ఉంటే నేను అప్పుడు ఆనందించాలా, కోప్పడాలా మా అబ్బాయిని? ఎస్, దేవుడిచ్చే బహుమానం శ్రేష్టంగానే ఉంటుంది. దేవుడు ఏమిచ్చినా సరే అది శ్రేష్టంగానే ఉంటుంది. మనం పాడు చేసుకుంటాం, కానీ దేవుడు ఇచ్చింది కూడా ఎప్పుడైనా మేలుగానే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకునే బాధ్యత మంది. అలాగే మా అబ్బాయిని మళ్ళీ వేరే స్కూల్లో జాయిన్ చేసాం. వేరే 1 month కోసం వేరే స్కూల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి 1 month ఎల్కేజీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1st standard చదువుతున్నాడు, 5 years మా అబ్బాయి. సో నా గురించి, నా కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా అబ్బాయి పేరు రేగన్ జాన్ పాల్ అండి. మా హస్బెండ్ పేరు బర్నబాస్, నా పేరు మీకు తెలుసు, నవీన. సో మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నన్ను పిలిచినప్పుడు నీ ఉద్యోగం అంతా పక్కన పెట్టి, నీ చదువు పక్కన పెట్టి నా ఉద్యోగం చేయమని దేవుడు అడిగినప్పుడు నేను 3 నెలలు దేవుడిని శోధిస్తూ వచ్చాను. ఎంతంటే నాకు లా చెప్పమంటే చెప్తాను, MBA చెప్పమంటే చెప్తాను, కానీ ఈ బైబిల్ చెప్పమంటే నేను ఎక్కడి నుంచి చెప్పను తండ్రి, ఐ డోంట్ నో అంటే, నో యూ హ్యావ్ టు. దేవుడు ఈ దేశం నీకు ఇచ్చుచున్నాను, నీ ఎదుట నేను ద్వారం తెరిచి ఉన్నాను అంటే, ఈ దేశం ఇస్తే నేనేం చేయాలి తండ్రి? ఎస్, ఇప్పుడు నేను ఇవాంజలిస్ట్గా దేవుడు ప్రతి స్థలంలోకి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే 40 churches వరకు దేవుడు నన్ను తీసుకెళ్లారు. 2 years వరకు నేను స్త్రీల మధ్యలో సేవ చేశాను. తర్వాత ఈ ఇయర్ నుంచి దేవుడు నన్ను ఆయన ఇవాంజలిస్ట్గా వాడుకుంటున్నారు. ప్రతి స్థలంలో దేవుడు వాడుకుంటున్నారు. ఈ దేశమంతా నాకు ఇచ్చాను. నా ఉన్న చుట్టాలు బంధువులు నన్ను విడిచిపెట్టిన ఈ దేశంలో ఉన్న ప్రతి పరిశుద్ధుడు నా చుట్టాలే, నా బంధువులే, నాకు దేవుడు ఇచ్చిన నా సహోదరులు సహోదరులే. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు, అధిక శక్తి సంపన్నుడు. ఆయన ఇచ్చిన శ్రేష్టమైన ఉద్యోగం చేయడానికే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. అయితే మా చెల్లి చనిపోయినప్పుడు ఒక మాట అండి, మా అమ్మగారు ఒక మాట చెప్తున్నారు. మా కుటుంబంలో, మా నాన్నగారి కుటుంబంలో ఒక శాపం ఉంది. పెద్ద కుమార్తె వివాహం అవుతుంది, పిల్లలు ఉండరు, చనిపోతుంది.
అలాగే పెద్ద కుమార్తె నేనే. అలాగే మా మేనత్త గారు చనిపోయారు, వాళ్ళ మేనత్త చనిపోయారు, వాళ్ళ మేనత్త చనిపోయారు. అలాగే ఎన్నో జనరేషన్స్ నుంచి జనరేషనల్ కర్స్ ఇది, చనిపోతున్నారు. వాళ్ళెవరికి వివాహం అవుతుంది కానీ పిల్లలు ఉండరు. సరే, వివాహమై పిల్లలు లేకుండా ఉన్నదాన్ని నేనే. దేవుడు నా జీవితంలో నా పాపాలని, నా శిక్షణ అంతటిని తీసివేశాడు. నా గొడ్రాల్తనం అనే ఒక అవమానాన్ని తీసివేశాడు. నా కుటుంబం నుంచి వస్తున్న నా శాపాన్ని కూడా దేవుడు తొలగించేశాడు. దేవుడు గొప్పవాడు. ఈరోజు నేను భూమి కింద ఉండాల్సింది భూమి పైన నిలబడి ఆయనకి సాక్షిగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఈ టైం అంతా మీది ఎక్స్ట్రా తీసుకున్నందుకు నన్ను క్షమించండి. థ్యాంక్ యూ పాస్టర్ గారి ఆపర్చునిటీ ఇచ్చినందుకు.